హాయ్ అన్న, ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్. చెప్పండి వరుణ్ తేజ్ గారు, వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ హ్యాపెన్? ఇక్కడ పొక్క కొట్టపోయినారా దబ్బనంతో? దబ్బనంతో పొక్క కొట్టరా? పొక్క కొడితే అయిపోయాయి. చెవులు అలిగేసుకుంటే అయిపోయాయి. ముందు ఏం చేస్తాను? కుట్టాలా? అది మరి అది కొనది కాకపోతే అడకొచ్చిందారా? రోడ్ల పోంటే అడకత్తే ఇప్పుడు దొరుకుతలు అక్కడ అంటాడు అట్లా. కుట్టాలనా? కుడుతుంది. నువ్వు అన్నాక నీకు కుట్టకపోతే ఎట్లారా? ఇంకెవరికి కుడతారా నీకు కుట్టకపోతే? వీడియోది కుడదాం. వెళ్ళిపోకే వెళ్ళిపోకే నన్నిలా వదిలి తట్టుకోలేని నాకుండే పగిలి మరమయ్య చందమామానికి. ఏం చెప్పారు ఎవరు ఇవాళ స్కూల్లో? ఏం చెప్పారు బేట? సైన్స్ ఎగ్జామ్ ఇవాళ మంచిగా రాసినావా? అదే అయిపోవాలి బేట. అక్క తను చూడు, వీడియో తీస్తా చూడు ఎట్లుతో. తెలుగు ఏం లేవు తీదల్లా. ఎట్లా తెంపినవారా బలవంతంగా వారి? కొత్త మాస్క్ ఉంది, లక్షల పూయటానికి ఏముంది, కానీ చిన్నప్పటి నుంచి పొదుపు వేయడం నేర్చుకోవాలన్నట్టు జీవితంలో బాగుపడాలంటే. అందు గురించి అని చెప్పి దీన్ని కుట్టి చెప్తున్నాను అనమాట. ఖరాబ్ చేసుకుంటే మళ్ళీ కుట్టి అదే ఇస్తాడు మా డాడీ కొత్తది కొనియడం చెప్పి వారికి ఫీలింగ్ కలగాలని చెప్పి. ఏమంటారు వారు? శ్రీరామన్ అయితే మంచిగా కాపాడుకుంటా, కానీ వరుణ్ గారు ఏం కాపాడుకుంటా ఎడ కాపాడు. ఇప్పుడు ఇది కుడతానే కొత్తది కొనిస్తాను కాపాడినట్టుగా అంటున్నావు. అది పిన్ని కొనుక్కొచ్చింది మాస్క్. పిన్ని ఇచ్చింది అది? అందరు కొనుక్కొచ్చింది. అది మంచిగా తీసుకొస్తుంది. ఇట్లా కొరుకుతారు కదా కుట్టడి అయిపోయాక. నేను పెట్టుకుంటా. పెట్టుకుంటావా? పెట్టుకో. దానికి ఇంకా దండాలు చూస్తున్నాయి వెనక టైట్ చేసుకునే. అట్లా కట్టు. అట్లా అంటే దాని బిల్లు ఉంటుందా దానికి? కరోనా మళ్ళీ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్, జర చూసుకుంటా. సంక్రాంతి నుంచి మళ్ళా అన్ని ఫేక్ వార్తలు వస్తున్నాయి, నమ్మకండి. జాగ్రత్తగా ఉండడమే ముఖ్యం. ఏమంటావు? నమస్తే బిడ్డ. ఏంటిదిరా? ఇక తేనె ఊరు నుంచి తెచ్చిన తేనె అయిపోతే రోజు 10 రూపాయలకి డబ్బా కొనుక్కొస్తుంది ఫ్రెండ్స్. గిదే ఆ పద్ధతి ఏమన్నా? శిశి బాగాలేదు. తేనె దొరకలేదు లోకల్. అంటే లోకల్ అంటే మా దొరికితే అక్కడిక్కడ పోతే, కానీ ఊరు నుంచి వచ్చేది జర బాగుంటుందని చెప్పి చిన్న చిన్న డబ్బా తీసుకొస్తే 10 రూపాయలు తీసుకొచ్చి ఒక డబ్బా తెస్తే ఒకటేసారి దానిలో పోసుకుంటాను. ఇగో ఇంకా ఎట్లా రెమెడీలకు సంబంధించి ఇక దాంట్లో పెట్టుకొని తింటాను కదా రోజు. తమలపాకులు నిన్న గిన్నె కొనుక్కొచ్చిన. నిన్న మొన్ననమ్మ గిన్నె ఆకులు కొనుక్కొచ్చిన. మార్నింగ్ డైలీ 5 o'clock లేస్తున్నా. పూజ చేసిందంటే ఫస్ట్ చేసే పని నేను తిని ఒక 1 hour దాకా ఇక బండి నడుపుకుంటా. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే. నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో నా రీల్స్ చూడండి ఫ్రెండ్స్. వాహ్, ఏం కామెంట్లు, 100 కామెంట్లు, 1000 కామెంట్లు. ఆ వీడియోలతోటి
నిజమా? ఆ వీడియోలతోటి ఆ వీడియోలు యూట్యూబ్లో పెడదామంటున్నా కాపీరైట్ వస్తుందని చెప్పి పెడతలేను, కానీ నా యూట్యూబ్, నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మోజ్ ఇవన్నిట్లలో చూస్తేనైతే బంబ రేగిపోవాలి, అంతా బాగున్నాయి. అంటే ఒక్కొక్కరు మస్తు బాధపడతారు, అబ్బా అన్న బాగుందన్న వీడియో, హాయ్ అన్న. అవేమో యూట్యూబ్లో పెట్టరాదు. ఎట్లా అయిపోయిందా? మేము కూడా నిన్నటి బొక్క ఇంకా వెళ్తున్నామమ్మా ఆదివారం రోజు. వా ఏం మిగిలినిస్తారు, చలి పోస్తాం మనం మొత్తం ఖరాబ్ అవుతా అని చెప్పి. ఎండక చలికాలం పూట గరం తినడానికి ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్. మాకేమో గరం వేస్తుంది, ఆమెనేమో పాపం చలి తింటుంది. అంటే ఎనుకుండి ముందుకు నడిపిస్తుంది అన్నట్టు మా ఆవిడ మమ్మలను. పారేస్తారు మరి, పారేది కానీ మరీ చలి శుద్ధి తినద్దు కదమ్మా. అయినా కానీ అంత చలి తినే బాధ మరి ఎవరెంత తింటారో చూసి చూసి అంటారు అదమ్మా. ఇదేందుకు ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఆమె గది ఎందుకు పెట్టినావు ఇవాళ? పోరాన్లు ఎవరి వాళ్ళు తింటలేరు, దోశలు తింటారు. అందుకే కూర బువ్వ ఆడి మందే అండి గరం తిను, పానం ఖరాబ్ చేసుకోకు, ఇబ్బంది పడకు మరి. ఎందుకు అంటే నీ చికెన్ తీసుకుపోయి ఆమె అది పట్టుక తింటేది ఇస్తే ఏం కాదు, తినచ్చు, ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు, షేర్ చేసుకోవాలి అట్లా. కానీ ఆమె నీకు షేర్ చేసుకుంటే నువ్వు ఆమె షేర్ చేసుకొచ్చుకున్నావు మరి ఎందుకు గంతగానం? వాళ్ళు ఎంత ఒత్తి పెడతారు నాన్న, నన్ను అన్నం పెట్టక అంటాము. తిన్నావా మరి కొంచెం అన్న? ఏంది అంటారా ఇంద్ర? అయిపోయినా స్కూల్? సౌండ్ బంద్ చేయరా? సరే తినేసేయాలి, ఎవరిది తొందరగా అయిపోద్ది. తినాలి, ట్యూషన్ వరకు వేయాలి, పోవాలి. సరే తిను. అయిపోయిందా స్కూల్? కారంగానే ఉంది. ఏం కూరరా? ఏం చారా? బేటా 3 o'clock లేచినవి ఇయ్యాలా? శ్రీరమ్మ చదువు మీద పిక్కర్ ఎక్కువ అయిపోయి అసలు పండుకోవడం లేదు. 3 గంటలకి లేచి చదువుతుంది అయ్యబోలే. పొద్దుగాల 3 గంటలకి లేచి చదువుడు ఏం చదువుడు, పానం ఖరాబ్ టైమింగ్ ఉండాలి. కానీ నువ్వు డాక్టర్ అవ్వద్దు, ఇంజనీర్ ఏదో కానీ హెల్త్ ఖరాబ్ అయింది కాదు. మరి అంత పికర్ ఉంటుందా బేట చదవాలి? 3 o'clock లేస్తారా అక్క? వాళ్ళ అక్కడైతే 3 o'clock లేచిందిరా, నైట్ 11 వరకు చదువుకుంది. ఎప్పుడు లేచి చూడు మెలకతోటే ఉంటుంది. గంత చదువుకుంటే తెలివి ఎక్కువ కదా? తెలివి ఎక్కువ అయితే అంత షోలకి వెళ్ళి గారిపోదా? చదవాలి, ఎగ్జామ్స్ అప్పుడు చదువుకోవాలి, కానీ టైమింగ్ ఉండాలి, హెల్త్ కూడా చూసుకోవాలి కదా. నిద్ర లేకుండా ఎట్లుంటుంది కదా. వాళ్ళు అయిపోయింది, మీరు తింటూనే ఉన్నారు ఇంకా. కానీ దాని మీద రౌండ్ పెద్దది లేదా? అరా కొత్తది ఉందా లేదా? ఉంది కదే పైన ఉందారా? ఇంత పెద్దది ఉంది పోయి. ఒకటి కొనుక్కాదాం అని చెప్పి చూస్తాను మాంజా. అరే నేనే తెచ్చిన సాయి ఇచ్చిండు, సాయి అది గ్రీన్ కలర్ ఒరిజినల్. అరే అయితే తీయాలరా. పెద్దది ఎన్నో ఉన్నదని అంత పడతావు బిడ్డ, అటు పడతావు, మంచం పడుతుంది. కుండలు ఉందా? బకెట్లు ఉందా? బకెట్లు ఉందా? అరే మరి తీస్తే దాని మీద అంట అంగడి నువ్వు దియ్యే దాని మీద చూపించినావు కానీ ఇంకా ఫోన్ పట్టుకొని పని తింటుంది. మలుచుకుంటావు లేకపోతే రెండు మలుచుకో. కాంటలు అవి ఒకటి చూసిపోతే తోలు పూస్తారా ఖరాబ్ అయితే. వారికి కూడా మనిషి బట్టలు పెట్టి పైకి బట్టలు ఉంటుంది దానికి, కిందికి వెళ్ళి ఒకటి ఉంటుంది ఇట్లా వర్క్ ఏమనంటే రాసుకొని. ఏం లేదు, ట్యూషన్ గా కాపీ చేసుకోవడం తప్ప. ఏ పని నీకు?
పాప